హలో అండి ప్రవీణ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ గణనాయకుడి ఆశీస్సులు ఈ ఇయర్ మనం ఏదైతే 2 ఏళ్లుగా చూస్తూ వస్తున్నామో ఆ మహమ్మారి వదిలిపోవాలని కోరుకుందాం. అదే మొట్టమొదటి కోరిక అవును, ఈ సంవత్సరానికైతే కదా, ఖచ్చితంగా ఆయన తీరుస్తాడని అనుకుందాం. ఈ అంటే వినాయకుడికి పాటలన్నా మంచి నవ్వులన్నా లేదంటే డాన్స్ అన్నా ఆయనకు అన్ని ఇష్టం ఆయనకి కదా. మరి మీరు మా ఎదురుగా ఉన్న ఆంధ్ర మైకేల్ జాక్సన్ అండ్ పాడుతా తీయగా విన్నర్, ముందుగా మాకు డాన్సా లేదంటే పాటనా, దేంతో మా వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటారు? పాటతో వెళ్ళేటప్పుడు డాన్స్తో. ఓకే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా, మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా. ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి, కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపుము ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఇంత అద్భుతంగా పాడారంటే సూపర్ సూపర్. ఆయనని స్మరించాము, మరి ఆయనకి ప్రసాదాలు కూడా పెట్టేస్తే బాగుంటుంది కదా. తప్పకుండా. ప్రసాదాలు ఇంకా వేరే ఎందుకు, ప్రవీణ్ గారి గొంతు గానామృతంతో ప్రసాదం కూడా పెట్టేద్దాం. డెఫినెట్గా నాకు చాలా ఇష్టమైన పాట, నేను ఎప్పటి నుంచో అంటే చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నటువంటి పాట. సో ఆ పాట జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ ఉండ్రాళ్ళయ దయుల్సయ దేవ, నీ అండా దండ ఉండాలయ చూపించయ త్రోవా. పిండి వంటలారగించి కొండమెత్తి దీవించయ, తండ్రి వలె ఆదరించి తోడు నిడా దించయ. ఓ దండాలయ ఉండ్రాళ్ళయ దయుల్చయ దేవ, నీ అండా దండ ఉండాలయ చూపించయ త్రోవా. చిన్నారి చిట్టెలుకెలా భరించరాలంబోదర, పాపం కొండంతని పెను భారం. ముచ్చమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిర, ఓ జన్మధన్యం. చిన్నారి చిట్టెలుకెలా భరించరాలంబోదర, పాపం కొండంతని పెను భారం. ముచ్చమటలు కక్కిందిర ముజ్జగములు తిప్పిందిర, ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఇంతటి వరం
అంబాసుత ఎందరికి లభించురా, ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా, దండాలయ ఉండ్రాళ్ళయ దయోచయ దేవ, నీ అండా దండ ఉండాలయ చూపించయ త్రోవా, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్య, తండ్రి వలె ఆదరించి తోడు నీడా దిల్చయ్య, దండాలయ ఉండ్రాళ్ళయ దయోచయ దేవ, నీ అండా దండ ఉండాలయ చూపించయ్య త్రోవా. ఓకే అమ్మయ్య, ఆయనకి ప్రసాదాలు ఇచ్చేసాం, సంతుష్టుడైపోయారు వినాయకుడు. గుడ్. అండ్ ఇప్పుడు మనం అసలు 2013 దగ్గరికి వెళ్దాం ఒకసారి. 2013 పాడుతా తీయగా ఆ మెమరీస్, మీ పాటతో అక్కడ ప్రయాణం ఎలా మొదలైంది? బేసిక్గా చిన్నప్పటి నుంచి నేను బాలుగారికి వీరాభిమాని. నా పాట మొదలైందే గురువుగారి పాటతోటే. అన్నమయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు నేను 2nd క్లాస్ చదువుతున్నాను. అదివో అల్లదివో అనే సాంగ్ అక్కడి నుంచే నా జీవితం మొదలైంది. అప్పటి నుంచి ఎప్పుడు అనుకునేవాడిని, గురువుగారిని ఒక్కసారైనా చూడాలి, ఆయన ముందు నా పాట వినిపించాలి, నేను పాట పాడితే ఆయన నా పాటకి ఇచ్చేటువంటి ఒక మంచి కాంప్లిమెంట్ అయినా వినాలి నా చెవిలో అనుకున్నాను. అది నిజంగా భగవంతుడి అనుగ్రహం, నా తల్లిదండ్రుల యొక్క దీవెనలు, మా గురువుల యొక్క ఆశీర్వాదం, వారి ముందు పాడేటువంటి అదృష్టం దొరికింది. తర్వాత పాడుతా తీయగాలో నేను ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అన్ని రకాల పాటలు పాడాను, అన్ని రకాల జోనర్స్ పాడి గురుగారి దగ్గర చాలా మంచి నేమ్ తెచ్చుకున్నాను. పాడుతా తీగ విన్ అయిన తర్వాత గురుగారితో కలిసి ఫస్ట్ టైం నేను యుఎస్ జర్నీ చేశాను. అక్కడ దాదాపు ఒక 2 months పాటు నేను గురుగారితో కలిసి వర్క్ చేశాను. అది నిజంగా మెమరబుల్ నా లైఫ్లో. టెక్సాస్లో ఒక పెద్ద కన్వెన్షన్లో కొన్ని వేల మంది జనం మధ్య బాలుగారి ముందు నేను పాడినప్పుడు ఆయన చాలా ఓవర్వెల్మింగ్గా ఫీల్ అయ్యి, ఏమి పుణ్యము చేసినో పాడుతో తీయగా నీ వంటి గాయకుడిని కన్నందుకు అని నాకు ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చాలా అనుకున్నాను జీవితానికి. కాంప్లిమెంట్ చాలా అనుకుంటే దగ్గర పిలుచుకొని హగ్ చేసుకొని, దగ్గర పిలుచుకొని ఆలింగనం చేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని చాలా సంతోషంగా ఉంది, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నారు అనమాట. అంతకుమించి నేను నా జీవితానికి ఇంకేం కోరుకోలేదు. అలా జరిగితే చాలా అనుకున్నాను. వారి వద్ద గొప్ప కాంప్లిమెంట్ తీసుకుంటే చాలా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇంకా నిర్విఘ్నంగా స్వామివారి అనుగ్రహం వల్ల వెళ్తూనే ఉంది, నా తల్లిదండ్రుల దేవుని వల్ల. సో ఇదంతా నాకు నిజంగా ఒక బోనస్ అనమాట. ఓకే. అండ్ పాడుతా తీయగా చాలా నేర్పించింది కదా. ఒక స్థాయి వ్యక్తిగా నార్మల్గా వెళితే అక్కడ ఆ తర్వాత ఒక రత్నం లాగానే బయటకు వస్తున్నారు. పాట కన్నా ముందు అక్కడికి వెళితే సంస్కారం అనేది ఫస్ట్ నేర్చుకుంటాం. మనం పెద్దలతో ఎలా ఉండాలి, మనకన్నా సీనియర్స్తో ఎలా ప్రవర్తించాలి, మనకన్నా జూనియర్స్తో మనం ఎలా నడుచుకోవాలి, ఒక పాట నేర్చుకున్నట్టు ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఒక పని మీద ఎంత డెడికేషన్ ఉండాలి, ఫోకస్ ఎలా ఉండాలి. ఎంతోమంది అక్కడ ప్రేక్షకులు ఉంటారు. ఆ ప్రేక్షకులను చూసినప్పుడు కూడా కొన్ని సందర్భాలు టెంప్ట్ అయిపోతూ ఉంటాం. టెంప్ట్ అయిపోయి అసలు కొన్ని సందర్భాలు శృతులు మత్తులు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ టైంలో కూడా ఎంతో ఫోకస్డ్గా ఉండాలి, ఎంత పాడాలి. పాట కన్నా ముందు బాలుగారి మాట వినడం కోసం పాడుతా తీగ వెళ్ళాలనుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ అనుకునేవాళ్ళు. సో నా అదృష్టం, నాకు ఆ అదృష్టం దక్కింది. ప్రవీణ్, రీసెంట్గా నేను మీరు పాడిన ఒక పాట విన్నాను. అంటే బాలు గారిని ఎంత మిస్ అవుతున్నారో మీ హృదయంలో నుంచి వస్తుంది. అది ఇక్కడ నుంచి కాదు, లేకపోతే ఇది కాదు, మొత్తం టోటల్గా మమేకం అయిపోయి ఎంత మిస్ అవుతున్నారో అది చూసాం మేము. అద్భుతంగా పాడారు ఆ పాట. అది కృష్ణవేణి మల్లావజ్జల గారని తను రాశారు ఆ పాట. ఆ పాటను ఏంటంటే ఇంక నేను పాటలాగా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఆ గుండె లోతుల్లో నుంచి ఆ బాధ ఇంకా ఆగడం లేదు. సో టైం సరిపోదేమో, ముందుకు పాడేసేయాలి పాట అని చెప్పేసి నేను దాన్ని ఒక బాధాతప్తమైనటువంటి హృదయంతో ఆ ఫీల్ తోటి పాడాను అనమాట. చాలామంది ప్రముఖులు విన్నారు, పెద్ద పెద్ద సింగర్స్ విన్నారు, విని చాలా చాలా ఆనందంగా ఉంది, ఆయన కోసం ఇంత మంచి పాట పాడావు అని సంతోషపడ్డారు, దీవెనలు అందించారు, చాలా బాగా రాశారు. అండ్ ఈ రోజుల్లోనే బాలు గారు వెళ్ళారు, అప్పుడే సంవత్సరం అయిందా అనిపిస్తోంది. 15 రోజుల్లో మొదటి వర్ధంతి వస్తుంది వారిది. కరెక్ట్. ఒక్కసారి బాలు గారిని తప్పకుండా. ప్రతి పదం విలపించే పాట గుక్క పెట్టి ఏడ్చే, నీవు లేని తెలుగు భాష బాలు ఏడి అంటూ
వగచే నీవు లేని తెలుగు భాష బాలు ఏడి అంటూ వగచే వేల కోట్ల గుండెలన్నీ పదే పదే నిన్ను పిలిచే ఎట్టా ఉందుమయ్య బాలు నువ్వు లేక మేము లేము ఒంటరి నయానం అంది పాడే ప్రతి స్వరము ఎట్టా ఉందుమయ్య బాలు నువ్వు లేక మేము. ఈ పాట పాడుతున్న ప్రతి సమయంలో ఇటీవల అంటే నాకు ఈ జన్మకి కారణమైనటువంటి ఈ గాత్రానికి కారణమైనటువంటి నా తండ్రి ఇటీవలే చనిపోయారు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణమైనటువంటి నా మరొక తండ్రి బాలు గారు ఇద్దరు చాలా తక్కువ వ్యవధిలోనే చనిపోయారు. యా, సో ఈ పాట ఏదైనా ఈ టైప్ ఆఫ్ సాంగ్ ఎప్పుడైనా అనుకున్నా కానీ, అంటే బాలుగారికి సంబంధించిన పాట ఎప్పుడైనా అనుకున్నా కానీ మా నాన్న బాలుగారు ఇద్దరు ఒకేసారి మైండ్లో మెదులుతూ ఉంటారు అనమాట. గొంతు బాగా గద్గదమైపోతూ ఉంటుంది, ఏదన్నా పాడాలన్నా కూడా అది బయటికి రాదనమాట. సో మై ఫాదర్ కొప్పోలు శ్రీరాములు గారు, మై గాడ్ ఫాదర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళిద్దరికీ నమస్కారం. అండ్ మీ ఆశయాల్లో ఎప్పుడు మీ నాన్నగారు ఉంటారు, మీ గాత్రంలో మీరు పాడుతున్న పాటలో ఎప్పుడు బాలు సజీవంగా ఉంటారు. థ్యాంక్ యూ. బాలు మనల్ని వదిలి సంవత్సరం అయిపోయిందా అని అనుకుంటే కానీ గుర్తు రావట్లేదు, ఎందుకంటే ఆయన పాటలు మనం రోజు మన దినచర్యలో భాగం అయిపోతాయి. సో ప్రతి పాటలో కూడా ఆయన అలా మనల్ని పలకరిస్తూనే ఉంటారు. అంటే మన జీవితంలో, ఒక మనిషి జీవితంలో ప్రతి ఒక్క సందర్భంలో ఆయన ఒక పాట ఉంటారు. అది ఏడుపు కావచ్చు, సంతోషం, అడల్ట్ స్టేజ్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, ప్రతి ఒక్క దశలో ఆయన ఆ దశకు సంబంధించిన పాట ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో ఇంకెలా మర్చిపోగలం ఆయన్ని. ప్రేమ సఫలమైన విఫలమైన ఆయన ఉంటారు. కుటుంబ సపరివార సమేతంగా కూర్చున్నటువంటి సందర్భంలోనే ఆయన పాట ఉంటుంది, పండుగ సందర్భంలోనే ఆయన పాట ఉంటుంది. సో ఇక మీరు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అనుకుంటాను వినాయకుడి పైన ఒక ఆల్బమ్ ఒకటి చేద్దాము అనేది రెడీ చేసుకుంటున్న టైంలో ఈ టైంకి రిలీజ్ చేయాలి. కానీ మా ఫాదర్ చనిపోవడంతో నేను కంప్లీట్గా మా ఊర్లో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పొలాలు అవన్నీ చూసుకోవాల్సి వచ్చింది. సో నాకు టైం లేదు. సో ఒక 10-15 days బ్యాక్ నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత నాన్నగారు చనిపోవడానికన్నా ముందు నేను చేసినటువంటి ఒక ఆల్బమ్ అది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వినాయకుడి పాట చేయడానికి టైం సరిపోలేదు, అలాగే కొంచెం పర్మిషన్స్ కూడా కొంచెం అటు ఇటు అయ్యాయి. సో అది రిలీజ్కి కాస్త టైం పడుతుంది కాబట్టి మీ పాటల్లో నుంచి ఒక 4 లైన్లు మా వినాయకుడి కోసం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఎం టీవీ, థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు. నేను చేయలేకపోయినా కానీ కనీసం ఈ సందర్భంలో ఆయన ముందు పాడేటువంటి భాగ్యం దక్కింది. గణనాథ గణనాథ నిరతం నిన్ను తలిచెదా, ప్రథమాయ ప్రమదాయ భువనములేలు మాదరా, వినగా అనగా నీ నామం చాలు మా పాలీహం పరం ఇచ్చే మోక్షాలే గుడిలో నిలుపుకుందుము, మా గుండెలు కొలుచుకుందుము, పూజలు నందుకోవయ్యా ఓ గజముఖమమ్ముగావయ్యా. గణనాథ గణనాథ నిరతం నిన్ను తలిచెదా, ప్రథమాయ ప్రమదాయ భువనములేలు మాదరా. చాలా బాగుంది, చాలా ఈగర్గా కూడా ఉంది. పూర్తి పాట ఎప్పుడు వినాలా అని. త్వరలోనే వింటారు, కానీ ఈ పాటని ఎలాగో టైం దాటిపోయింది కాబట్టి వినాయకుడి పాట ఎప్పటికైనా అది ఒక హాట్ కేక్ లాంటిదే. సో డెఫినెట్ గా అది నేను వినాయక చవితి అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తాను. విఘ్నాలు తొలగిపోవడానికి ఎప్పుడు పాడుకున్నా కరెక్టే కదా. మీరు అంటే ఒక సింగర్గా జస్ట్ ఏదో పాట పాడామా అని కాకుండా మీలో మల్టీ టాలెంట్స్ ఉన్నాయని నాకు తెలుసు.
ఆల్మోస్ట్ మీరు 18 కంట్రీస్ వరకు వెళ్ళి అబ్రాడ్లో షోస్ ఇచ్చారు. ఆ షోస్ ఒక 2,300 షోస్ వరకు ఇచ్చినాను. 2,000-3,000 షోస్. దాంట్లో నాకు తెలిసి ప్రవీణ్ అనగానే స్పెషాలిటీ ఏంటి అని అంటే బ్రెత్లెస్ సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది. అది ఆల్మోస్ట్ 8 hours కంటిన్యూస్గా పాడినటువంటి స్టేజ్ పైన రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు మాకు అలాంటి సాంగ్ ఏది వినిపించబోతున్నారు? వీటిలో నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి ప్రక్రియ పద్య ప్రక్రియ, రంగస్థల పౌరాణిక రంగస్థల పద్య ప్రక్రియ. మామూలుగా మా ఫోర్ ఫాదర్స్ నుంచి యక్షగాన సాంప్రదాయం, ఈ రంగస్థల పౌరాణిక సాంప్రదాయం అనేది బాగా అవుతుంది. అంటే మా ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఈ రంగస్థల పౌరాణిక పద్యాలకు సంబంధించి నాన్నగారు కూడా చాలా అద్భుతంగా పాడతారు అనమాట. ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారు నాన్నగారి యొక్క వేషం చూసి, ఆయన పాడే విధానం చూసి, నేను సినిమాల్లో రామారావుని అయితే నువ్వు రంగస్థలం మీద రామారావే, అందుకని నీ పేరు నేను బిట్రగుంట రామారావుగా మారుస్తున్నాను, మా నాన్న పేరు శ్రీరాములు గారు, బిట్రగుంట రామారావు గారు మారుస్తానని చెప్పేసి ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం అనమాట. సో అలా నాకు వచ్చింది ఈ వారసత్వంగా. అందుకే ఆ కల్చర్ని నేను మర్చిపోకుండా నా కల్చర్ని అలాగా తీసుకురావడం కోసం నేను కొన్ని పద్యాలు అనేవి ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి దగ్గరగా ఇప్పుడున్నటువంటి యూత్ కూడా వినాలి అనే ఒక మ్యూజిక్ ప్యాటర్న్స్ తోటి, కొత్త కొత్త మ్యూజిక్ ప్యాటర్న్స్ తోటి, మ్యూజిక్ మాడ్యులేషన్స్ తోటి నేను చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. చాలా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి అవి. అండ్ సో నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పద్య ప్రక్రియ అనమాట. సో బట్ నేను ఫిలిం సింగింగ్ వైపు మళ్ళడం జరిగింది. అంటే ఫిలిం సాంగ్స్తో పాటు ఈ పద్యాలు కూడా పాడతాను అనమాట. సో నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక పద్యాన్ని నేను బ్రెత్లెస్ మీరు అన్నారు కాబట్టి బాగా వినిపిస్తాను. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలిల్ కన్నుల్మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరారు. అయ్యో ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు, ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు, ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో, కన్నీటన్బడి క్రాగిపోయినవి, కన్నీటన్బడి క్రాగిపోయినవి, నిక్కంబిందు పాషాణముల్. ఆ ఆ ఆ ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే.
ఇచ్చోటనే భూములేలడి రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని చేయనసించే ఇది పిశాచులతో నిటలేక్షణుడు గజ్జ కదలించి ఆడు రంగస్థలం ఇది మరణదూత తీక్షణమో దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు ఆ ఆ ఆ సో అలా ఎన్ని గంటలైనా అలా పాడగలరు. మొత్తానికి వాళ్ళ నాన్నగారు ఉండే ప్లేస్ యూనో శివుడు ఉండేటువంటి ఆ ప్లేస్ ఎలా ఉంటుందో కూడా మాకు కళ్ళ కట్టినట్టుగా చూపించారు. అందుకే నాకు తెలియకుండా నీ పద్యం వచ్చేసింది, నిటలేక్షణుడు అంటే పరమశివుడు. ఎస్, అయిపోయింది. మీ నాన్నగారిని కూడా స్మరించుకున్నావు నాయన, ఇంకా అమ్మగారిని కూడా కాసేపట్లో స్మరించేద్దాము. అయితే నాకు ఇష్టమైన సాంగ్ ఒకటి శ్రీ మంజునాథలో నుంచి ఆ సాంగ్ చిన్నప్పుడు అసలు అంటే మ్యూజిక్ కూడా నేర్చుకున్నారా? మ్యూజిక్ నేను పెద్దగా నేర్చుకోలేదు. మా గురుగారు రెడ్డి సురేష్ నెల్లూరులోనే ఉంటారు ఆయన, వారి వద్ద బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. బట్ ఆమె సైన్స్ స్టూడెంట్, ఐ డిడ్ మై ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్. సో దట్స్ వై ఐ కుడెంట్ మేక్ ఇట్ పాసిబుల్. అంటే కంప్లీట్ గా మ్యూజిక్ నేర్చుకోవడానికి టైం దొరికేది కాదు. బట్ అంటే ఫోర్ ఫాదర్స్ నుంచి అలా వచ్చేసిన విద్య. కాకపోతే నేను బాగా ఏ పాటనైనా కష్టమైన పాటనైనా బాగా కష్టపడి నేర్చుకునేవాడిని. అసలు ఎంత టైం అని పెట్టుకునేవాడిని అనమాట. నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఎక్కువ ల్యాబ్ లో అది కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, ఎక్కువ ల్యాబ్ లోనే గడిచిపోయేది నా లైఫ్ అంతా. సో మళ్ళీ మార్నింగ్ 6-7కి వెళ్ళానంటే మళ్ళీ ఈవినింగ్ 7 అయ్యేది అనమాట. అలా వచ్చి మళ్ళీ కాసేపు 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని తినేసి మళ్ళీ సంగీత సాధన అలా చేసేవాను అనమాట. సో చిన్నప్పటి నుంచి అలాగా ఈ మ్యూజిక్ వినడం, అన్ని రకాల ముఖ్యంగా ఇతర భాషలకు సంబంధించినటువంటి పాటలు వినడం, బాలుగారి పాటలనే కాకుండా ఇలా వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన పాటలు వినడం, అలా ఆ ప్యాటర్న్స్, మ్యూజిక్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పాడే సింగర్స్ యొక్క వాయిస్ కల్చర్స్ ఎలా ఉన్నాయి, సో అవి అబ్జర్వ్ చేయడం కోసం ఇలా
వినేవాడిని అనమాట. సో దాంతోపాటు ఇంకా డాన్స్ అనేది బాగా నాకు, మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం నాకు. ఐ లవ్ హిమ్ అలాట్. సో నేను ఇన్స్పిరేషన్ తీసుకున్న వ్యక్తుల్లో బాలు గారి తర్వాత మైకేల్ జాక్సన్, హీస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. సో ఆయన్ని చూస్తూ డాన్స్ అలా నేర్చుకున్నాను అనమాట. స్టేజ్ షోస్లో మెయిన్గా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన పాటలను తీసుకొని ఒక మెడ్డీ లాగా చేసి మైకేల్ జాక్సన్ మూవ్స్ ని ఆయన పాటలో కంపోజ్ చేసుకొని డాన్స్ చేయడం జరిగింది చాలా ప్లేసెస్ లో. యుఎస్ లో కాలిఫోర్నియాలో ఒక కాన్సర్ట్ లో చేస్తున్నప్పుడు కన్సోల్ ఉన్నటువంటి సౌండ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ వచ్చేసి అమెరికన్స్ అన్నమాట. సో వాళ్ళకి తెలుగు భాష తెలియదు కానీ రిథమ్ బీట్ అర్థమవుతుంది. సో బిల్లీ జీన్ అనే ఒక మైకేల్ జాక్సన్ ఆయన యొక్క పాటను ఆధారంగా చేసుకొని ఆ మూవ్స్ అని ఇందులో కంపోజ్ చేసుకొని చేయడం జరిగింది అనమాట. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ డాన్స్ చూసి, నేను రోబోలాగా చేసిన డాన్స్ అంతా చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి, అమెరికన్స్ అందరూ వచ్చి నాతో పిక్స్ దిగారు అనమాట. సో దట్ వాస్ వండర్ఫుల్ కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ లో బాగా నచ్చిన సాంగ్? అన్ని పాటలు ఇష్టం, ఒక్క పాటని అసలు చెప్పలేను. కాటమరాయుడా కదరీ నరసింహుడా, కాటమరాయుడా కదరీ నరసింహుడా, కాటమరాయుడా కదరీ నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయ సామిదేవుడా నన్నేలినోడ, బేట్రాయ సామిదేవుడా, శాప కడుపు సీరు పుట్టిది రాకాసి దాని కోపాన తీసుకొట్టిది, హే 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 బేట్రాయ సామిదేవుడా నన్నేలినోడ, బేట్రాయ సామిదేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసీతమే తిరిగి, కోటి మన్ను నీళ్ళలోన బాపనోళ్ళ చదువులెల్ల బొమ్మ దెరవకిచ్చినోడ, బాపనోళ్ళ చదువులెల్ల బొమ్మ దెవరకిచ్చినోడ, బేట్రాయ సామిదేవుడా నన్నేలినోడ, బేట్రాయ సామిదేవుడా, నీ చురు 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 చూపులే పంజ సల 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 ఊపిరే, పంజ నర నరమున నెత్తురే, పంజ అణువణువున సత్తువే, పంజ అదు పెరుగని వేగమే, పంజ అదరని పెను ధైర్యమే, పంజ పెదవంచున మౌనమే, పంజ పదునగు ఆలోచనే, పంజ నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఏమిటో ఏమాయో చేసినవే కంటి చూపుతోటి, ఏమిటో ఇదేమి రోగమో అంటి వచ్చినవే ఒంటి ఊపుతోటి, ముంచే వరదలా కాచే ప్రమిదలా చంపవే మరదలా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా ననేయనమంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. సో ఇలా ఆయన పాటలు అసలు అంతే ప్రవాహం, అలా పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే, ఇలా చాలా పాటలు ఉన్నాయి. ఆయన నవ్వమంటే అమ్మాయిలు సన్నగా అంటే పక్క పక్క నవ్వేస్తారు కదా. ఓకే, అండ్ మీరు ఇప్పటి వరకు ఎన్ని ఫిల్మ్స్ లో పాడారు? ఒక 58 ఫిల్మ్స్. 58 ఫిల్మ్స్ అంటే రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. పాడాను, బట్ నేను ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారి దగ్గర ఎక్కువ పాడడం జరిగింది అనమాట. మన రాజా ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, వారి వద్ద నేను ఎక్కువ పాడడం జరిగింది. అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన దగ్గరే ఎక్కువగా వర్క్ చేశాను అనమాట. మామూలుగా షోస్ పరంగా అయితే నేను మణిశర్మ గారితో, కీర్వాణి గారితో, అలాగే ఆర్పి పట్నాయక్ గారితో, తర్వాత కోటి గారితో, వీళ్ళందరితో వర్క్ చేశాను నేను. ఓకే, బాగా పేరు తెచ్చిన సాంగ్? బాగా పేరు తెచ్చినటువంటి పాట అయితే, పడుగొట్టేశావురో ప్రేమతో, ప్రేమలు దించావురో కైపుతో, లాగేసావే లవ్లీ చూపుతో, అదిరించావే హైదే చూపుతో. ఈ పాట బాగా సర్క్యులేట్ అయింది. సంపు గారి సినిమా, ఆయనతో కూడా కలిసి చాలా షోస్ కూడా వర్క్ చేశాను నేను. తర్వాత గుచ్చుకున్నదే బుజ్జి గుండెకే, గుంజుకున్నదే హాయి చెంతకే, ఊగే సొగసుల్లో నీ సోకుకే, సిగ్గు వచ్చనే సన్న మల్లెకే, వన్నె తగ్గనే వెన్నెలమ్మకే, లేత పెదవుల్లో నీ సోకుకే,
హే చిట్టి గుండెను పట్టి దంచుతావే ప్రేమ గువ్వా, నీ చంపల రంగుని నన్ను తాకనివ్వు కన్నెమువ్వా, కల్లోకొచ్చి చేప కళ్ళతో లూటి చేసిపోవా. ఈ సాంగ్స్ అయితే బాగా పేరు తీసుకొచ్చాయి. తర్వాత నా ఓన్ కంపోజింగ్స్ ఇంకా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి అనమాట. అంటే ఫిల్మ్స్ కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఇప్పుడు చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ నేను దాదాపు ఒక 1.5 year నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అందులో నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి పాట అయితే ఓ నీలి మేఘం అనే సాంగ్ నేను యూఎస్లో షూట్ చేయడం జరిగింది. ఒహాయో కొలంబస్లో షూట్ చేయడం జరిగింది. నేనే మ్యూజిక్ నేనే రాశాను, నేనే పాడాను అనమాట. అది చాలా మంచిగా అది పేరు తీసుకొచ్చింది నాకు. అందరూ పెద్ద బాలు గారు అయితే ఈ పాటను విని చాలా ఆనందపడ్డారు. చాలా ముందుగా సాహిత్యం చాలా బాగుంది, ఎక్కడ నాకు పంటి కింద రాయి పడినట్లేదు. అలాగే కంపోజింగ్ కూడా చాలా బాగుంది. ఎవరిది సాహిత్యం? సాహిత్యం నేనే రాశాను. మీరు రాస్తారు? నేను రాస్తాను. ఎన్నున్నాయి టాలెంట్స్? మీరు రాస్తారు, మీరు యాక్షన్ చేస్తారు, మీరు పాడతారు, మీరు డాన్స్ చేస్తారు, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు. అది భగవంతుడి అనుగ్రహం అంతా. సో ఆ పాట అయితే నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా, ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా. ఒక రెట్రో కైండ్ ఆఫ్ ఇది అనిపిస్తుంది తెలుసా, అది వింటుంటే చాలా బాగుంది. అదొకటి. తర్వాత మరి మరి నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నీ చెంతగా, చిరునవ్వై కలిసావే సిరివానై కురిసావే, నువ్వే నువ్వే ప్రపంచమై మిగిలావే, మరీ మరీ నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నీ చెంతగా. మీరే రాశారా ఇది? ఇది మరీ మరీ నచ్చావులే. షిరిడి అనే తన నా ఫ్రెండ్, షీఈస్ వండర్ఫుల్ లిరిసిస్ట్ అనమాట. తను ఒహాయో కొలంబస్లో ఉంటుంది. తను రాశారు. కుహు కుహు మైనా నీతో జతైరానా, జారే సందెలోనా నీలో సగం కానా, వయ్యారాలు వాన చల్లై కురుస్తుండగా, వయస్సేమో వీణ తీగై మోగేనాలోనా, కుహు కుహుమైనా నీతో జతైరానా, జారే సందెలోనా నీలో సగం కానా. ఇది కూడా నా ఫస్ట్ ఆల్బమ్ అనమాట. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి ఇలా మ్యూజిక్ వీడియోస్ చేయాలనే ఒక కోరిక అనమాట. నా తండ్రి ఆశయం కూడా అదే. నువ్వు ఇండిపెండెంట్గా నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు అని చెప్పి నన్ను ఎప్పుడూ బ్లెస్ చేస్తూ ఉండేవారు. సో అలా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తూ ఈ పాటల ద్వారా మంచిగా నేను బాగా జనాల్లోకి వెళ్ళాను. అందరూ బాగా చూస్తూ నన్ను బాగా ఆదరిస్తున్నారు. అండ్ సైన్స్ ల్యాబ్లో ఎక్కడో పరిశోధనలు చేసే అబ్బాయి, అలా ఉండాల్సిన అబ్బాయి ఇప్పుడేమో మ్యూజిక్ ల్యాబ్స్లో ఇక్కడ పరిశోధనలు చేస్తూ రకరకాల ఫ్యూజన్స్, రెట్రోస్ అంతా ఇంత బిజీ అయిపోయారు. ఎలా ఉంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్ అమ్మా నాన్న భయపడ్డారు ఈ మ్యూజిక్ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుందో. అంటే అంటే మంచిగా ఆమె వెరీ గుడ్ స్టూడెంట్. నేను ఏ బ్రాంచ్లో నేను 10th క్లాస్ నుంచి కూడా నేను 10th క్లాస్ నేను ప్రతిభ అవార్డు విన్నర్, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. అలా ప్రతి ఒక్క ఫేజ్లో నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటూ కాలేజెస్ కూడా చాలా మంచి నేమ్ తీసుకొచ్చేవాడిని. సో ఇదంతా మా ఫాదర్ చూసినప్పుడు, ఇంత మంచి స్టూడెంట్ కదా, సడన్గా ఒక సెక్యూరిటీ లేని లైఫ్లోకి వెళ్తున్నావు, కంప్లీట్ ఒక మ్యూజిక్ ప్రొఫెషన్ తీసుకుంటానంటున్నావు, నాకు ఇష్టం లేదని ఫస్ట్ నాన్నగారితో అన్నారు. తర్వాత ఎప్పుడైతే నేను పాడుతా తీగ విన్ అయిన తర్వాత కంప్లీట్గా మా నాన్నగారికి ఒక భరోసా ఇవ్వాలనే ఒక తలంపుతోటి కంప్లీట్గా షోస్ అని రికార్డింగ్స్ అని బీభత్సంగా అసలు ఎలా అంటే నేను మార్నింగ్ 7కి ఇక్కడ బయలుదేరితే రికార్డింగ్ స్టూడియోకి ఒక 4 hours రికార్డింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ షోకి వెళ్ళిపోయాను అనమాట. నెలలో
30 డేస్ ఉంటే 34 షోస్ చేసేవాడిని నేను. ఓకే. అంత బిజీగా ఉండేవాడిని. ఆ బిజీనెస్ చూడటం, అట్ ది సేమ్ టైం మా ఫాదర్కి నేను మా అక్కల మ్యారేజెస్ విషయంలో కూడా నేను చాలా సపోర్ట్ చేస్తాను ఫినాన్షియల్గా. సో అది చేసిన తర్వాత మా ఫాదర్కి ఒక నమ్మకం వచ్చిందనమాట. ఓకే, వీడు ఎక్కడైనా కానీ వెళ్ళి తన సత్తా ప్రూవ్ చేసుకోగలడు, ది సేమ్ టైం వాడు రక్షించుకోగలడు అన్ని రకాలుగా. సో అని చెప్పేసి నన్ను 2017లో మా ఫాదర్ నన్ను వదిలేశారు, ఇంక వెళ్ళి అని చెప్పేసి. సో అప్పుడు నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ కలుస్తూ పాటలు అలా మొదలైన ప్రస్థానం ఇంకా మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అన్ని ఏ దేశం వెళ్ళినా కానీ నాకు నిజంగా నన్ను బ్రహ్మరథం పడుతూ నన్ను ఎంతో వాళ్ళ బిడ్డగా హక్కుని చేర్చుకుంటూ నాకు నా పెద్ద పెద్ద వేదికల పైన నేను పాడే అవకాశం కలిగించారు నన్ను అభిమానిస్తున్నటువంటి వ్యక్తులు. ఎలా అంటే కాలిఫోర్నియాలో ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక 50 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను యుఎస్ కాన్సర్ట్స్కి వెళ్తున్నానని తెలిసి వాళ్ళు అక్కడికి పిలిపించుకున్నారనమాట. అక్కడికి పిలిపించుకొని నా చేత ప్రోగ్రామ్ పాడించుకున్నారనమాట. సో ఇవన్నీ తలుచుకోవడం నిజంగా గొప్ప విషయం అనిపిస్తుంటుంది అనమాట. సో ఈ మ్యూజిక్ ఫీల్డ్ వచ్చిన తర్వాత క్లినికల్ ల్యాబ్స్ లో ఉండాల్సిన అబ్బాయి మ్యూజికల్ ల్యాబ్స్ లో ఇంకో ప్రపంచాన్ని సృష్టించాడు. వెరీ హ్యాపీ నిజంగా ఫీల్డ్. అండ్ మిమిక్రీ కూడా చేస్తారని విన్నాను. అది మ్యూజిక్ తో మిమిక్రీ బ్లెండ్ చేసి, అది సాధారణంగా ఎవరైనా కానీ ఒక మిమిక్రీ వాయిస్ చేస్తున్నప్పుడు సేమ్ శృతిని వచ్చేసి మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట. కొన్ని సందర్భాల్లో గొంతు బొంగురిపోతుంది, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు అమ్మాయి వాయిస్ మాట్లాడుతూ సరదాగా గొంతు మగ వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఏమిటి బాగున్నారా అలా వచ్చేస్తుంది అనమాట. అలా వస్తున్నప్పుడు ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు మామూలుగా ఆ ఫిమేల్ వాయిస్లో ఏమన్నా అంటే అంటారు కానీ ఇలా మాట్లాడుతూ వెంటనే మళ్ళీ ఆ మేల్ వెర్షన్కి రావడం చాలా కష్టం అనమాట. అది నేను చాలా బాగా చేసేవాడిని షోస్లో కూడా. బాలుగారి ముందు కూడా ఒక సందర్భంలో యుఎస్ ఒక ప్రోగ్రాంలో బాలుగారి ముందు కూడా ఈ పాట పాడడం జరిగింది. ఆయన చాలా ఓవర్వెల్మింగ్గా ఫీల్ అయ్యి, నిజంగా నేనైతే మదన్ రామోలో గారు పాడారు, నేను ఎప్పుడు స్టేజ్ పైన ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నాను, బట్ నువ్వైతే చాలా కాన్ఫిడెంట్గా ట్రై చేస్తున్నావు అంటే. మామూలుగా ఏంటంటే ఆ వోకల్ని అంత స్ట్రాంగ్గా కూడా మనం పాడాలన్నమాట. అంటే పైన ఒక ఫీమేల్ వెర్షన్ పాడినట్టు కాకుండా స్ట్రాంగ్గా. ఇది ఇప్పుడు ఆ ప్రక్రియ చూపిస్తాను నేను. ఇది మామూలుగా ఒక వెంట్రలాకిజం, ఒక బొమ్మను పక్కన పెట్టుకొని ఒక వ్యక్తి పాడేటువంటి పాట. ఇది కథ మూలు బాలచంద్ర గారు డైరెక్షన్లో వచ్చిన పాట. జూనియర్ ఎస్ బాస్, ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకు రాయి తొందర నీకు, అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు, అటు ఇటు తానొక ఆట బొమ్మని తెలిసే ఎందుకు వలచేవు, ఒడ్డున పెరిగే గడ్డి పోచవు, కట్టిపోచవా నేనా, ఒడ్డున పెరిగే గడ్డి పోచవు, ఒద్దిక నదితో కోరేవు, ఒడ్డున పెరిగే గడ్డి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు, ఉందని ఎందుకు ఒప్పుకోరాదు. రబ్బరు బొమ్మకు రాగం తెలుసు, ఆట బొమ్మకు ఆశలు తెలుసు, ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు. జూనియర్ 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 జూనియర్. ఓ, సో ఇలా మ్యూజిక్ తో మిమిక్రీ అంటే ఆ శృతిని మిస్ కాకుండా స్ట్రాంగ్ గా పాడగలగాలన్నమాట. అండ్ మామూలు మిమిక్రీ చేయగలరా? మామూలు మిమిక్రీ కూడా అంటే మామూలు మిమిక్రీ అంటే స్టేజ్ పైన సరదాగా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడం కోసం పాటలు పాడుతున్న మధ్యలో ఎవరైనా హీరో సాంగ్ అయితే దాన్ని సరదాగా వాయిస్ మాడ్యులేట్ చేసి ఇప్పుడు ఏమిటి సంగతులు సైలెంట్ గా ఉంటారు, ఏమిటి కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే మంచిగా పాట పాడతాం అని అక్కినేశ్వరి గారు లాగా, ఏమి ఇప్పుడు సైలెంట్ గా ఉంటారు ఏమిటి, కమాన్ కొంచెం గట్టిగా చప్పట్లు ఇలాగా. కృష్ణ గారు ఎప్పుడు ఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారేనా, మరి మా పాటలు లేవా, కమాన్ సరదాగా. చిరంజీవి గారు చూడమ్మా యాంకర్,
నువ్వు మాట్లాడుతున్నావు పాడు పాడుతున్నావు వాళ్ళు సపోర్ట్గా కొట్టకపోతే బాక్స్ బదులైపోతే అంటావా? కొట్టేయండి సో ఇలాగ పవన్ కళ్యాణ్ లేదు పవన్ కళ్యాణ్ గారు చేయలేదు, నేను ఇప్పుడు ఎందుకు ట్రై చేయలేదు. గౌకిన నేను కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్ని, వాయిస్ కానీ సరిగ్గా రాకపోతే కొడతారేమో అని చెప్పేసి నేను ట్రై చేయలేదు. అర్థం చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కదా. తర్వాత నాకు బాగా ఇంకా బాగా నచ్చినటువంటి వాయిస్ ఎవరిదంటే నాగార్జున గారిది. నాగార్జున గారి పాట ఏదైనా వచ్చినప్పుడు ఏమిటి సైలెంట్గా ఉంటారు, కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే చిటికలో పాట పాడతాను మీ నాగార్జున అని ఇలా సరదాగా చేయడం. ఇప్పుడు మామూలుగా చిరంజీవి గారి పాట ఏదన్నా ఆయన పాడుతున్నట్టు అరే తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే, ఈ తెలియని గుబులే ప్రేమంటే, నన్ను వడగారో చెబుతా డౌట్ ఉంటే, నువ్వు బెదరవు కదా నా మాటింటే అని ఇలా సరదాగా ఆయన వాయిస్లో పాడడం, ఇలా సరదాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఇప్పుడు పాటలు పాడారు, సింగర్గా ప్రూవ్ చేసుకున్నారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా మీరుండి కొంతమంది సింగర్స్కి అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఏది ఈజీగా ఉంది మీకు? మ్యూజిక్ డైరెక్షన్ ఈజీగా ఉందా, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ని మెప్పించడం ఈజీగా ఉందా ఒక సింగర్గా మీకు? రెండు టఫ్ జాబ్సే. అట్ ది సేమ్ టైం సింగర్ కన్నా కానీ మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు మామూలుగా మనం ఒక క్యూ ఆల్రెడీ పాడి ఉంటే దాన్ని విని పాడడం అనేది ఒకంత సులువైన పద్ధతి. కానీ ఒక పాటను కంపోజ్ చేయడము, ఆ పాటని జనాల హృదయంలోకి తీసుకెళ్ళడం అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేయగలుగుతాడు అనమాట. నేను ఈ పాటను కంపోజ్ చేస్తున్నప్పుడు అనిపించింది అనమాట నాకు, నిజంగా మహానుభావులు అందరూ పాతకాలం నుంచి ఇప్పటి తరం వరకు ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నిజంగా గొప్ప వాళ్ళే, ఎంత గొప్ప ట్యూన్స్ ఇచ్చినారు అబ్బా, నిజంగా ఎంత కష్టమైన పని అబ్బా నిజంగా మ్యూజిక్ డైరెక్షన్ అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. సింగర్ కన్నా మ్యూజిక్ డైరెక్షన్ అనేది చాలా టఫ్ జాబ్. సో దానిలో కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి ఆ ప్రస్థానం అలా ముందుకు సాగాలి. అండ్ మనము ఇందాక పరమేశ్వరుని తలుచుకున్నాము, మరి పార్వతీదేవిని కూడా తలుచుకుంది ఈ ప్రోగ్రామ్ ముగిస్తే బాగోదు కదా. సో అమ్మవారి కోసం ఒక పాట. శివాని భవానీ శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జననీ, గిరినందిని శివరంజని భవభంజని జననీ, శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని. శివాని భవానీ శర్వాణి సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. హే భారతి మనసా స్మరామి శ్రీభారతే శిరసా నమామి. సంగీత సాహిత్య సమలంకృతే హే హే. తెలుగులోనే కాకుండా ప్రవీణ్ మీరు 4 లాంగ్వేజెస్లో కూడా ఒక మ్యూజికల్ ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేశారు రీసెంట్గా. ఎలా మీకు, అంటే వేరే లాంగ్వేజెస్ కూడా వచ్చా? నేర్చుకుంటున్నాను. ఓకే, నా పాట అందరి భాషల్లో ఉండే వాళ్ళందరికీ రీచ్ అవ్వాలని కోరికతో చేశాను అనమాట. ప్రేమించా మనసారా అని చెప్పేసి ఒక పాట, చాలా గ్రాండ్ గా దీన్ని షూట్ చేయడం జరిగింది. వైజాగ్ అద్భుతంగా యాక్షన్ కూడా చేశారు మీరు. అది దాదాపు ఒక 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. చాలా మంచి ప్రముఖుల దగ్గర నుంచి, చూస్తున్నటువంటి వ్యూవర్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ప్రేమించ మనసారా తెలిపేదే ఎలా, చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా, ఎద తెలుపగా ఏవేవో మాటలనే వెతికాని, నీ కనులను చూస్తూనే పదములనే మరిచాని, మెరుపే మగువవ్వగా నీలా ఎదురవ్వగా, మౌనాలే గానాలై నేను తాకును వలుపుల శరముగా. తమిళ్. కాదల్ దన్ కార్గాల పలకోడి కణ, కవిதைக்கு கலந்தானே மனம் தேடும் வினா,
விழி பேசும் மொழியாவும் உன் பார்வையில் பார்த்தேனே, மடை திறந்திடம் நீர் போல என் உயிரில் செறிந்தேனே, கடிவாளம் ஏனடி கடை பார்வை பாரடி, మౌనందాం తీ పోలే ఎనై తాకుం మలర్ విழి ముಳು నీల. ఇది తర్వాత ಪ್ರೀತಿಸಿದೆ ಮನಸಾರೆ ಹೇಳೋ ಆ ಕ್ಷಣ, ಕಂಡಿಲ್ಲ ಪರಿಭಾಷೆ ಹೇಳಲು ಈ ಮನ, ಮಾತಿನಲ್ಲಿ ಏನನ್ನು ಮರೆಮಾಚಿದೆ ಮೌನಾನು, ನಿನ್ನ ಕಂಗಳು ನೋಡುತ್ತಲೇ ಪದಗಳನ್ನ ಮರಿತೇನು, ಮಿಂಚಿ ಹೆಣ್ಣಾಗಿದೆ ನೀನೇ ಎದುರಾಗಲು, ಮೌನಾನೇ ಹಾಡಾಗಿ ನಿನ್ನ ಸೇರಿದೆ ಒಲವಿನ ಹೃದಯಕ್ಕೆ. ఇది కన్నడ. मोहब्बत करता हूँ कैसे समझाऊँ, कहने को भाषा है ना समझा पाऊँ, कहता है दिल ये मेरा ढूंढूं मैं कुछ बातें मेरे जैसे ఇలా. ఓకే, నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇన్ని భాషలు నేర్చుకుని చెప్పేస్తే ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక భాషలో అర్థమవుతుంది కదా మీ మనసులో మాట. అద్భుతంగా క్యాచ్ చేశారు. గాట్ ఇట్. పాట కాదు రీచ్ అవ్వాల్సింది, మీ మనసులోని మాట రీచ్ అవ్వాలి. గాట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ కుమార్ గారు. ఈ వినాయక చవితికి మీ గానామృతంతో మా వినాయకుడికి నైవేద్యాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఎం టీవీ అలాగే రోజా గారు ఫర్ ద వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో పాడడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు సంబంధించినటువంటి మ్యూజికల్ మెమరీస్ మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.